ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటమ్మా ఆగావు? ఒక్క నిమిషం నాన్న. ఎందుకమ్మా చదవడం? చెప్తాను కదా, ఒక్క నిమిషం ఆగండి. నాన్న, ఇల్లు అమ్ముతున్నట్టు రాసింది. మీరు ఇన్సూరెన్స్ అనే అబద్ధం చెప్తున్నారు కదా. ఏదో జరుగుతుంది అని అడుగుతుంటే ఏదో చెప్తున్నారు. ముందు ఏమైందో నిజం చెప్పండి నాన్న. ఏంటి జగదాత్రి, తండ్రిని అనుమానిస్తున్నావా? నేనేమన్నా మీ ఆస్తిని తగలబెడుతున్నాను అనుకుంటున్నావా? ఇదేం మీ తాతలు సంపాదించింది కాదు, నా కష్టార్జితం. అమ్ముకుంటాను, ఏమన్నా చేసుకుంటాను. సంతకం మాత్రం చేస్తే చాలు. నాన్న, నా మీద మీకు రాని కోపాన్ని తెచ్చుకొని మరీ మాట్లాడుతున్నారని నాకు బాగా అర్థమవుతుంది. మీరిలా నటిస్తున్నంత మాత్రాన నేను అడగను అని అనుకోకండి. మీ కష్టార్జితాన్ని మీరేం చేసుకున్నా సరే నేనేం అడగను నాన్న. కానీ అది దేనికో అని మాత్రం మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది. అది నాకిప్పుడు తెలియాలి నాన్న. తెలిసేదాకా నేను వదలను. రేఖ, సంతకం చేయొద్దని నువ్వే చెప్పావు కదూ. మనకింకా మిగిలింది ఈ ఒక్కిల్లే కదండి. అందుకే మావయ్య గారు, మీ సమస్య ఏంటో తెలిస్తే మీకు అండగా ఉంటామని అది మీకు కూడా తెలుసు. కానీ ఎందుకు చెప్పట్లేదు? అలాంటిదేం లేదు బాబు. అలాంటిదేం లేకుండా ఈ ఇల్లు ఒక్కటే మిగిలిందని పిన్నెందుకు చెప్తున్నా? చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పలేనమ్మా. సంతకం పెట్టు. నాన్న, మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. అటువంటిది ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టలేనా? మీరు అడిగితే ఒకటి కాదు నాన్న, 100 సంతకాలైనా పెడతాను. కానీ ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నారో ఒక్క మాట అయినా చెప్పండి నాన్న. ఎవరు నాన్న ఫోను? చెప్పండి నాన్న. సిరికి ఫోన్ వస్తే చాలు మీ ముగ్గురు తెగ టెన్షన్ పడుతున్నారు, భయపడిపోతున్నారు. దాన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. అలాంటిదేం లేదమ్మా. ఈ మాటే చెప్పొద్దు నాన్న. అదేంటో నాకు తెలియాల్సిందే. అసలు ఆ కాల్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో నాకు తెలియాలి నాన్న. ఇప్పుడు గనక మీరు చెప్పకపోతే నేను చచ్చినంతొట్టే. చెప్పేయండి. ఇంకా దాయడం ఎవరికి క్షేమం కాదు.